విశాఖ జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు తగిన జాగ్రత్తలు చేపడతామని, డెంగ్యూ, మలేరియా వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేస్తామని, పగటిపూట కుట్టే దోమలతో ప్రమాదము పొంచి ఉంటుందని జర్నలిస్ట్, బయాలజిస్ట్ సాంబమూర్తి అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామంటున్న జీవీఎంసీ బయాలజిస్ట్ డి సాంబమూర్తితో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ఎక్కడ పడితే అక్కడ తడి నిలిచిపోతూ ఉంటుంది. ఆ తడి ఆరే పరిస్థితి కూడా ఉండదు. అలాగే ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ వర్షాల నుంచి పడిన వాటర్ నుంచి నెక్స్ట్ శీతాకాలంలో తడి వాటర్ నుంచి ప్రజలు అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చెమ్మ లేకుండా దోమలు అవి చేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనతో పాటు బయాలజిస్ట్ సాంబమూర్తి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ ఈ ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఉన్నారో ఈ దోమల బారి నుంచి పడకుండా హెల్త్ అంటే బాగా చూసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం నా పేరు డి సాంబమూర్తి. నేను బయాలజిస్ట్గా జీవీఎంసీలో పనిచేస్తున్నాను. మనకి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి మేము జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ దోమలు తమ గుడ్లను మంచినీటిలో పెడతాయండి. మంచినీటిలో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత లార్వాగా మారుతుంది. లార్వా నుంచి ప్యూపాగా మారుతుంది. ప్యూపా తర్వాత అడల్ట్ మస్కిటోగా మారి పైకి ఎగిరి పట్టపగలే మన జనాల్ని కుడుతుంది. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ప్రతి 406 మందిని సీజనల్ మ్యాన్ పవర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత డోర్ టు డోరు చెక్ చేయించి నీటి నిల్వలన్నీ ఖాళీ చేయించి దోమల ఉత్పత్తిని అరికట్టడం జరుగుతుంది. అయితే దోమ యొక్క దశలు 3 దశలు ఉంటాయి. 3 దశలు ఏంటంటే గుడ్డు, లార్వా, ప్యూపా. ఈ 3 దశలు కూడా నీటిలోనే ఉంటాయి. ఈ నీటిలో ఉంటాయి. 4వ దశ మాత్రం ఎగిరిపోయి పట్టపగలే మనకు కుడుతుంది అన్నమాట. డెంగ్యూ దోమలు పగల కొడతాయి, డే బైటర్ అంటాం అనమాట. ఈ డెంగ్యూ దోమని టైగర్ మస్కిటో అని కూడా అంటాము. మలేరియా దోమలు సాయంత్రం కొడతాయి 6 గంటల నుంచి 8 గంటల లోపు. మేమేం చేస్తున్నామంటే ఈ దోమల కంట్రోల్కి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ప్రతి ఇంటిని చెక్ చేసి మా స్టాఫ్ చేత మా సిబ్బంది చేత చెక్ చేసి నీటి నిల్వలపై మూతలు పెట్టించి అలాగే మరి ఫ్లవర్ వాజులు, కొబ్బరి బొండాలు, టైర్లు, మరి ఈ దోమ తయారయ్యే ప్రాంతాలన్నీ కూడా మేము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. తద్వారా దోమ సంతానాన్ని మేము నాశనం చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ లార్వాకి యాంటీ లార్వల్ ఆపరేషన్ అని తెమీపాస్ అన్న రసాయనంతో మేము పిచికారి చేస్తాము. పిచికారి చేయడం వల్ల కూడా దోమ లార్వా చనిపోతుంది, సంతానాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల దోమల ఉత్పత్తి బాగా తగ్గుతుంది. అలాగే సాయంత్రం మేము 6 నుంచి 8 గంటల వరకు కూడా మినీ, మెగా అనే 2 రకాలైన పాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాగింగ్ వల్ల కూడా దోమల ఉత్పత్తి మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. అయితే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కూడా మెగా పాగింగ్ అంటే వెహికల్ మౌంటెడ్ మెగా పాగింగ్. వెహికల్ మీద ఈ పాగింగ్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వీధుల్లో తిరుగుతుంటుంది. వీధుల్లో తిరిగి ఆ పొగకి పాగింగ్ వల్ల అందులో సైఫ్నోత్రిన్ కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ సైఫ్నోత్రిన్, డీజిల్ 2 కలిపి మిక్స్ చేసి మేము ఆ పాగింగ్ చేస్తాము. ఆ పాగింగ్ వల్ల దోమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అలాగే మినీ పాగింగ్ అంటే మెగా పాగింగ్ వెహికల్ వెళ్ళలేని ప్రదేశాల్లో చిన్న చిన్న సందుల్లోని కూడా వెళ్ళి మా వాళ్ళు యాంటతో మనిషి పాగింగ్ చేస్తాడు. దాన్ని మినీ పాగింగ్ అంటాము. అలాగే మినీ పాగింగ్, మెగా పాగింగ్ ప్రతి జీవీఎంసీలో 98 వార్డులు, 8 జోన్లు, 25 లక్షల జనాభా ఉన్నది. మొత్తం ఇదంతటి కూడా వారానికి ఒకసారి అన్ని ఇల్లులు కవర్ అయ్యేటట్టుగా మేము పాగింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మన కళాజాతర అనే ప్రోగ్రాం వల్ల హరికథలు, బుర్రకథలు 2 కూడా పెట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఈ రకమైన తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము.
దీని ద్వారా మనం నగరంలో భారీగా నగరం అంటే విశాఖపట్నం నగరంలో మొత్తం రాకపోకలు ఉంటాయి. పాడేరు నుంచి అలాగే 3 జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు. ఈ జనాలు రావడం వల్ల మలేరియా కూడా అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు బాగా తగ్గాయి. మలేరియా కొద్దిగా పెరిగింది. అందువల్ల ఈ నగరాన్ని అంతాన్ని కూడా అప్రమత్తంగా మేమేం చేస్తున్నామంటే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్ చేసి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేసి ఈవినింగ్ ఫాగింగ్ కూడా చేసి అలాగే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మొత్తం మీద దోమ జనాభాను తగ్గించడం జరుగుతుంది. ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాను మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజలు అసలు ఈ దోమకాట్లు బారి పడకుండా అసలు వాళ్ళ ఇంట్లో ఎటువంటి శుభ్రతలు చేసుకోవాలి, ఎటువంటి పాటించవలసి వస్తుంది? ప్రజలందరూ కూడా ఈ దోమకాటు నుంచి రక్షణ పొందాలంటే తమ ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న డోర్లలో నీటిని వారానికి ఒకసారి మార్చుకోవాలి. మనీ ప్లాంట్లో ఉన్న నీరుని కూడా వారానికి ఒకసారి మార్చుకోవాలి. పొర్లించి క్లీన్ చేసుకొని మళ్ళీ శనివారం నుంచి నీళ్లు పట్టుకున్నట్లయితే మనం ఈ దోమకాటు నుంచి 90% జనాల్ని మనం రక్షించడంలో అవుతాం. ప్రజలందరూ కూడా ఈ గృహిణిలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ డెంగ్యూ దోమ నుంచి మలేరియా దోమ నుంచి రక్షణ పొందగలరు. ఇప్పుడు ఫాగింగ్ చేస్తున్నాం అన్నారు కదా, అది వారానికి అంటే ఒక వార్డుకి వారానికి ఎన్నిసార్లు చేస్తారు? లేదు అత్యవసరం డెంగ్యూ మలేరియా వచ్చే ప్రాంతాల్లోనే చేస్తారా? ముఖ్యంగా మలేరియా డెంగ్యూ నమోదైన కేసుల్లో ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించలేము పూర్వం. ఇప్పుడు అలా కాకుండా ఆ కేసులు నమోదైన ప్రాంతాలనే కాకుండా వారానికి ఒకసారి ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేలాగా, ఎందుకంటే దోమ తాలూకా సైకిల్ 1 వీక్లో అది పూర్తవుతుంది కనుక వీక్లీ వన్స్ మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఫాగింగ్ ఏర్పాటు చేయడం వల్ల దోమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఎవరైనా ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ల్లో కానీ ఆ చుట్టుపక్కల కొబ్బరి మండల్లో కానీ టైర్స్ కానీ లేదా చిన్న చిన్న గిన్నెలు అవి బయట వదిలేస్తూ ఉంటారు. వాటిలో నీటి నిల్వలు అయితే ఉండకన్నా చూసుకోవాలి. దోమ అయితే మంచినీటిలోనే